కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 32వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 32వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. అందరూ గమనించండి. 32వ కీర్తన 7వ వచనంలో నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాగణమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి తెలియజేసి త్వరగా రాబోతున్నా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యాల ద్వారా, చప్పుల ద్వారా, ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందని నమ్ముచున్నాను నాయన. చదవబడి లేఖనం మీది నాయన, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు కనుక కొద్ది నిమిషాలు నాయన నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమయ్యి మీ మాటలు బయలుపరిచి నాకు మాకందరూ నేర్పించి ఈ సేవలో వాడుకోమని, మేము ఎలా దాక్కోవాలో ఎలా జీవించాలో మాకు బోధించి నేర్పించమని నదుడి యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా వందనాలు మీ అందరికీ. మనం చదువుకున్న వాక్యము దావీదు భక్తుడు అంటున్నాడు ఏమంటే, నా తాగు చోటు అంటే మనం కూడా చిన్నప్పుడు తాగుకునేవాడు, దాగుడు మొదలు ఆటలాడుకునేవాడు లేదా దాగుడు వచ్చి దందా కోరు పిల్లి వచ్చి తిరిగిలి గోరు ఎక్కడ దొంగ అక్కడ చూపెట్టి దాక్కునే వాళ్ళు ఎక్కడ చిన్నప్పుడు ఆటలాడుకుని దాక్కునే ఆట కనుక ఆ దాక్కాటం కాదు. కానీ ఇక్కడ దాక్కాటం ఎందుకంటే ఎందుకు దాక్కుండంటే అక్కడ రెండో మాటలు ఏమంటే శ్రమలో నుండి, శ్రమల్లో మనం రక్షించాలంటే ఆయన చాటు మనం దాక్కోవాలి. సోదరు చెప్పండి, మనకు వచ్చే శ్రమలు, మనకు వచ్చే బాధలు, మనకు వచ్చే వ్యాధులు, మనకు వచ్చే సమస్యలన్నీ పోవాలంటే మనం ఆయన దగ్గర దాక్కోవాలి. ఆయన దగ్గర దాక్కుంటే తప్పక మన శ్రమ నుండి ఆయన మనం విడిపించును గాక. అలా చెప్పండి, ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ దాక్కోవాలి? దేవుని చాటున దాక్కోవాలి. ఎలా దాక్కోవాలంటే ఆయన మనం ఎలా దాస్తారంటే చూడండి, 61వ కీర్తన 4వ వచనం. 61వ కీర్తన 4వ వచనం. ఆయన మనం ఎలా దాస్తాడు? 61వ కీర్తన 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల చాటున. ఆమేన్ చెప్పండి. ఎక్కడ దాస్తాడంట మనల్ని? నీ రెక్కల చాటు నన్ను నేను దాక్కుంటాను. ఎంత స్వతంత్రం అండి. ఇప్పుడు కోడి తన పిల్లలు చేసిన తర్వాత పైన గద్ద కానీ కాకి తిరుగుతుంటే కోడి తన పిల్లలను పిలిచింది, పిలిచింది, రండి నా రెక్కలు నేను రండి అని చెప్తే ఆ కోడి పిలిచినప్పుడు ఆ పిల్లల్ని కూడా రెక్కల కిందకి వస్తే ఆ రెక్కలతో కోడేసినట్టు పిల్లల్ని కప్పేసి కనుక గద్ద ఇక ఆ పిల్లల్ని ఎత్తుకెళ్తానికి అవకాశము లేక అది చూసి వెళ్ళిపోతుంది. అంటే తల్లి తన బిడ్డలను ఎట్లా రెక్కల కింద పెట్టుకుని దాసి అపవాది చేతిలో పడకుండా, అపవాదిని పతనం చేయకుండా ఆ తల్లి తన బిడ్డలను, ఆ కోడి తన బిడ్డను ఎట్లా కాపాడుతుందో యేసయ్య కూడా మన కూడా అపవాది మనని అజేయకుండా, అపవాది మనల్ని ఎత్తుకుపోకుండా యేసయ్య కూడా మన ఆయన రెక్కల కింద మనలను కాపాడుతున్నాడు. సోదరు చెప్పండి, కాపాడుతున్నాడు. రెక్కల కింద పెట్టి కాపాడుతున్నాడు. ఆయన రెక్కల కిందే మనకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల కిందే మనకు స్వస్థ ఉంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పి కాపాడుతున్నాడు. భయంకరమైన దినాల్లో ఉన్నాం గనక ఆ రెక్కల కింద మనల్ని కాపాడుతున్నాడు. లేకపోతే ఆయన రెక్కల కింద మనం లేకపోతే మనం ఏమైపోతాం మనకి తెలియదని నేను ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అందుకే 91వ కీర్తన మొట్టమొదటి ఏమనంటే మహోన్నతుల చాటు నివసించు వాడే సర్వశక్తిని విశ్రమిస్తాడు. ఎవరి చాటున? మహోన్నతుడు. అంటే ఇక ఆయన మించిన వాడు ఎవరు లేరు. ఆయనే మహోన్నతుడు, ఆయనే గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు కనుక ఆ మహోన్నతుల చాటును నివసించేవాడు సర్వశక్తిమంతుడు నీడన సదా తీసుకుంటాడంట. హల్లెలూయ. అందుకే ఆయన చాటును తాగితే మనకు శ్రమలైన, అపాయమైన ఏదైనా మనము ఆయన చాటును దాక్కుంటే మనకు చాలా మేలు ఉన్నదండి. మరి ఆయన చాటు దాక్కుంటున్నామా? ఎవరి చాటు దాగుతున్నామో మనకే తెలుసు. కొంతమంది
మరి సాతాను చోటనే దాగుతున్నారు. సాతాను సామాన్యమైనది కాదు కదా. సాతాను అనే పాము సర్పం అంట, అది ఆకలి కోసం తిరిగి 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 ఆ ఎర్రటగిలో వచ్చి తిరిగి తిరిగడానికి ఇంకెక్కడ తిరగలేకైందంట, పడిగిప్పి చూస్తుందంట, పైకి పడిగిప్పి చూస్తుందంట. ఎక్కడ దొరికిద్ది ఆహారం? ఆ పడిగిప్పినప్పుడంట కప్పంట ఆ అగ్గిలో నడవలేక వచ్చేదంట, అక్కడ నీడ ఏర్పడిందంట. ఏ నీడ? ఆ పడిగి నీడ, పాము పడిగి నీడ. అబ్బా అని ఆ నీళ్ళు బొబ్బు ఉందంట. చల్లగా ఉంది, నీడ దొరికిందని చెప్పి చల్లగా బొబ్బు ఉందని అక్కడ నిద్రపోయిందంట. అది చూసి 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 పడిగా ఆపేసి కింద తలకాయ చూడగానే ఏముందంట, దాని తల ముందే ఉందంట. కాబట్టి పాము కప్పంటే ఎంతో ఇష్టం, ఎంత ఇష్టమంటే అంత ఇష్టం అన్నమాట. నాకు చక్కగా దొరికేమని చెప్పేసిందంట, అమ్మగా తింటుందంట. ఎక్కడ ఉంది తలకాయ తిందో ముందు గాఢకాణం తిరిగిద్దాను. అందుకే పాము కప్ప గారికి పట్టుకుంటే కప్ప అరిసిన తర్వాత అక్కడ ఎక్కడో కప్పని పాము పట్టింది అంట. అది తలకాయ పట్టద్దు, తలకాయ పట్టి అరిసి అరవకుండా తినొచ్చు, కానీ ఎక్కడి నుంచి పట్టిద్ది? కింద నుంచి పట్టిద్ది అన్నమాట. అది అరుస్తానే ఉండిద్ది, ఇది తింటానే ఉండిద్ది. అది అరుస్తానే ఉండిద్ది, ఇది తింటాను. అట్లాగే సాతాను కూడా మనల్ని బాధ పెడతానే ఉండిద్ది, కింద నుంచి మనల్ని తింటానే ఉండిద్ది అనమాట. అందుకని దాన్ని నీడే మనం జరగకూడదు. ఇలా చాలా మంది సాతాను నీడకి పరిగెత్తున్నారు, చాలా మంది పరిగెత్తున్నారు, కానీ ఆ చీట కొంతకాలంగా దాక్కున్నారు. ఒక దినమున మనం దాగిన దాగంతా కూడా దేవుడి దగ్గర చూస్తాడు, బట్టబయలు చూస్తాడు. అందుకే 139 కీర్తన 7వ వచనంలో ఒక ఆయన దాక్కోవడం చూశాడంట. 139 కీర్తన 7వ వచనంలో ఒక ఆయన దాక్కోవడం చూశాడంట. అయితే చాలే ఒక్కడు చదవడం సరిగా. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్తాను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడ పారిపోతాను? నేను ఆకాశం ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ లోకానికి వెళ్ళి పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఏకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతం వరకు వెళ్ళినా అక్కడ నీ చేయి పట్టుకున్నాను పైకి. ఎందుకంటే ఎక్కడ దాక్కుంటాం? ఆకాశమైన సింహాసనమే, భూమి అయిన పాదపీఠమే, పాతాళం అయింది, సమస్తం ఆయనకి కంటికి మరుగైంది. లేదు నువ్వు ఏడ దాక్కుతావు? ఏడ దాక్కున్న రోజు నువ్వు బయట పడతావు. అందుకే లోకాసువార్తలో యేసు ప్రభువు చెప్పాడు 12వ అధ్యాయం 2వ వచనం. ఏం చెప్పాడు? చదవండి ఆ మాట కూడా. లోకాసువార్త 12వ అధ్యాయం 7వ వచనం, 2వ వచనం. మరుగైనది ఏదియు బయలుపరచబడక అంటే మరుగైందంటే రహస్యమైంది, కనపడింది. మన కనపడదేమో కానీ ఆయనకి అన్ని తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నా వెలుగులో వినబడును. మీరు గదులందు చెవిలో చెప్పుకునే కూడా చాటింపబడును. ఈనాడు అమాయక ప్రజలు దేవుడు ఆడున్నాడులే, ఆయన చూస్తాడా అనుకుంటారు, ఆయన చూస్తానే ఉంటారు. అందుకే ఆయన పేరు పెట్టింది ఎవరు? అగరం పెట్టింది, చూస్తున్నా దేవుడు అయ్యని పెట్టింది. ఎందుకు? అరణ్యంలో ఉన్న అగరం చూసిన దేవుడు మనం చేసే పనులు చోట చూస్తాడు. ఎడ దాక్కుంటాం మనము? ఎడ దాక్కుంటాం? అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా దాగు చోటు నా శ్రమంలో నువ్వు ఆదుకునే దేవుడు కనుక నీ దగ్గరే దాక్కుంటాను అయ్యా. నీ దగ్గర దాక్కుంటే నీ రెక్కలతో కప్పుతావు అయ్యా. నీ రెక్కలతో కప్పావనుకో, నా ఎడం పక్కన 1000 మంది కూలినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా నాకు అపాయము రాదు. ఎందుకంటే నీ ఎక్కడ కింద ఉన్నా కనుక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే మనం ఎక్కడ దాక్కోవాలి? ఆయన దగ్గర దాక్కోవాలి. ఆ దాక్కునే మాటలు 3 మాటలు చెప్పి క్లుప్తంగా ముగించేస్తాను. అందరికి ఒకసారిగా వినాలి. మనం ఎక్కడ దాక్కుంటే ఆయన మనం కాపాడుతాడు. ఏ విధంగా దాక్కుంటే మనం కాపాడుతాడో కొన్ని మాటలు మీకు చెబుతాను. చక్కగా విని దేవునిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి మాట చూడండి, రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 11వ వచనం, 11వ అధ్యాయము 3వ వచనం, 11వ అధ్యాయము 3వ వచనం. అతల్య దేశమును ఏలుచుండగా
ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. ఎందుకు దాచబడ్డాడు? కొంచెం పైన చదువురా, పట్టుకుని చదువు. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తన తెలుసుకొని కుమారుడు చనిపోయిన సంగతి తెలిసి లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. నాశనం చేసేసింది. రాజైన యెహోరాము ఏమండి, అజర్య తల్లి, ఆ తల్లి పేరు ఏంటంటే అతల్య. తన కొడుకు చచ్చిపోతే, ఆ కొడుకు చచ్చిపోతే ఎవరి కొడుకులు ఉండకూడదు. అర్థమైందా? దాని కొడుకు చెడిపోయాడు, చెడిపోయాక అందరి కొడుకులు చెడిపోవాలని దాని ఉద్దేశం. అన్ని రాణైపోయింది. ఇప్పుడు అది భర్త చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు, ఇప్పుడు అదే రాణైపోయేసినప్పుడు ఆ దేశంలోని ఎవరస్తులందరినీ చంపేసిందంట. నాశనం చేసిందని చంపేసింది. ఆ టైంలో యావాషుని ఒక బిడ్డని, ఒక దాది ఎక్కడ దాచిందంట? దేవుని మందిరంలో 6 సంవత్సరాలు దాచిందంట. సోదరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు దాచింది? 6 సంవత్సరాలు దాచింది. 6 సంవత్సరాలు దాచిన తర్వాత అప్పుడు దేవుడు ఆ బిడ్డను అభిషేకించి రాజుగా చేసి అత్తెల్లిని అర్థం చేయించాడంట. సోదరు చెప్పండి, అత్తెల్లిని సాతాను అందరు నాశనం చేయడానికి అది పూనుకుంది. అందరూ చంపేస్తే అది సాతానికి, దానికి సంపట్టమే దానికి సంతోషం అన్నమాట. అది చెడపెడతమే దానికి సంతోషం, అది నాశనం చేయటమే దానికి సంతోషం అన్నమాట. ఆ టైంలో ఆ యావాష అనేది తన బిడ్డని యవనస్తుంది ఎక్కడ దాచిందంట? దేవుని మందిరంలో. దేవుని మందిరం రావాలంటే కూలిపాట్లు వస్తాయి, దేవుని మందిరం రావాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, దేవుని మందిరం రావాలంటే నడుము నొప్పులు వస్తాయి, దేవుని మందిరం రావాలంటే తలనొప్పులు వస్తాయి, దేవుని మందిరం రావాలంటే అన్ని నొప్పులే మనకి. సోదరు చెప్పండి, అమ్మ మందిరం రాలేదంటే ఏం పని అవ్వలేదు. సాకులు. దేవుని మందిరం రాలేదు అమ్మ అంటే, యాయి అంటే ఏదో ఒక సాగు చెబుతారు. ఎందుకని? దేవుని మందిరం దాగి అనుభవం లేదు మనకి. సోదరు చెప్పండి, దేవుని మందిరంలో దాగితే సాతాన్ని కుటుంబాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడు గాక. అలా చెప్పండి, దేవుని మందిరంలో దాగు. దేవుని మందిరంలో ఉంటే నీ కుటుంబాన్ని సాతాను నాశనం చేయలేదు, పతనం చేయలేదు. ఎందుకంటే దానికి భయము. దేవుని మందిరం అమ్మో, ఆ మందిరం విడిచిపెట్టదు. ఆయన మందిరం విడిచిపెట్ట కనుక బాబు వాళ్ళ జోలికి వెళ్ళకూడదని దానికి భయం వేసి పారిపోయింది. సోదరు చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరం రావాలంటే ఇప్పుడు ఎట్లుంటుంది? నువ్వు ఏడ దాక్కుంటున్నావు? ఇంటికాడ దాక్కుంటున్నావు, పనుల్లో దాక్కుంటున్నావు, ప్రయాణాల్లోకి వెళ్ళి దాక్కుంటున్నావు, బంధువుల వెళ్ళి దాక్కుంటున్నావు, అన్ని చోట్ల దాక్కుంటున్నావు. కానీ ఆదివారం దేవుని మందిరంలో దాక్కాడని చేత కావట్లేదు. నువ్వు ఆదివారం దేవుని మందిరం దాక్కుంటే అది నిన్నేమీ చేయదు. నిన్ను కాదు, నీ భర్తను, నీ బిడ్డలను కూడా, నీ యావదాస్తను కూడా. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో దాక్కుంటే దేవుని ఇంటికి కంచి వేలు కాక. దేవుని సన్నిధిలో జీవిస్తున్నాడు, దేవుని సన్నిధిలో అరుణోదయం వేసి బళ్ళు అర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వేసాడంట ఏమింటికి కంచి వేశాడు. సూత్రం చెప్పండి, కంచి వేస్తారు కదా, దానివల్ల రాలేదు. మనం దాక్కోలేకపోతున్నాం, మందిరంలో దాక్కోలేకపోతున్నాం. అమ్మా మీరు ఏం బాధపడొద్దు, దేవుని సన్నిధిలో దాగాలని వాక్యం ద్వారా మీరు చూడండి. దేవుడు మన శ్రమ నుండి, బాధ నుండి తప్పించాలంటే యావాషు దేవుని మందిరంలో దాశాడు కనుక, ఆ శాపురాలు దాసింది, ఆ బిడ్డను దాసిన కనుక ఆ మందిరంలోనే అతను రాజు అయ్యాడు. సోదరు చెప్పండి, రాజు అయ్యాడు. అతల్లిని నాశనం చేశాడు, దాన్ని చంపేశాడు, ప్రజలందరినీ కాపాడాడు. హల్లెలూయా. నీవు దేవుని మందిరం దాక్కుంటే ఎంత మంచిది. అందుకంటే ఒక్క దినము నీ మందిరంలో ఉంటా నీకు శ్రేష్టం అంటాడు. దావీదు భక్తుడు, అయ్యా నేను ఒక వరం అడుగుతున్నాను, నాకు ఆ వరం దయచేయమన్నాడు. ఏంటి ఆ వరం అంటే అన్నాడు, చిరకాలం నీ మందిరంలో నివసింపబోరుచున్నానయ్య అన్నాడు. వాస్తవమే, చిరకాలం మందిరంలో, బతినంత కాలం మందిరంలో ఉన్నాడు, చనిపోయి పరలోకంలో కూడా ఆయన మందిరంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఎక్కడ దాక్కోవాలి చెప్పాలి. ఎక్కడ దాక్కోవాలి అమ్మా? ఎక్కడ దాక్కోవాలి? ముసలమ్మ చెట్లలో దాక్కునేవాడు, చెట్ల కాడ కూర్చుని దాక్కునేవాడు, ఇళ్లలో గదుల్లో కూర్చుని దాక్కునేవాడు, అన్ని రకరకాల దాక్కునేవాళ్ళు. అడిగితే ఏదో ఒక షాక్ చెప్పేవాళ్ళు. మనసు బాగలేదనేవాడు కొంతమంది, సమస్యలు వచ్చినాయి కొంతమంది, శోధనలు వచ్చినాయి కొంతమంది, ఏదో ఒక విధంగా షాక్ చెబుతున్నారు. చెప్పిస్తుంది సాతానాల చేత, చెప్పిస్తుంది. నీకు దండం పెట్టి చెబుతున్నాను, కడప దినాల్లో ఉన్నాం. దేవుని మందిరంలో ఉంటే నీకు మీదకి ఏ కీడు రానే రాదు.
ఏ కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మందిరంలో దాక్కో. వారం ఒక్కసారి మందిరంలో దాక్కున్నాం అనుకో, నీ కుటుంబానికి వేసే కంచి వేయును గాక. సాతాను రాకుండా, సమస్యలు రాకుండా దేవుడు నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ అవదాసు చుట్టూ కంచేసి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఎక్కడ దాక్కోవాల్సి ఉంటారు చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. నీవు ఇచ్చడి నుండి తూర్పున పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర ఎక్కడ దాక్కోమంటున్నాడు? కెరీతు వాగు దగ్గర దాక్కో, నేను నీకు ఆహారం పంపుతాను, వాగు నీరు దాగి బతుకు అని చెప్పాడంటే ఎవరు? దేవుడు చెప్పాడు. ఎవరికి? ఎవరు చెప్పాడు? వాగు దగ్గర దాక్కోమని ఎవరు చెప్పాడు? మాట్లాడండి. ఎన్నోసార్లు విన్నారు. ఏలియా ఎక్కడ దాక్కోమన్నాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాక్కో. నువ్వు దాక్కున్నావు అనుకో, నేను నీకు కావాల్సినంత పంపిస్తాను. కెరీతు వాగు అనగా వాగులో నీరు. ఆ నీరు తాగుతూ ఉంటే ఆకాశ పక్షుల ద్వారా దేవుడు పాపం ద్వారా రొట్టి మాంసం పంపించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాగాలి నీవు. కెరీతు వాగంటే నీరు. నీరంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమును తాగాలి. దేవుని మందిరం రావటం దాక్కాటానికి సాదృశ్యం. రెండోది కెరీతు వాగనగా నీరు. నీరును తాగాలి. నీరు తాగితే నువ్వు బ్రతుకుతావు. నీరనగా దేవుని చెప్పాలి. నీరనగా ఏం చెప్పండి? దేవుని వాక్యము. వాక్యము నీకు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు వాక్యాన్ని నువ్వు తాగటమే నీ వంతు. వాక్యం ఎదురుకు వస్తుంది. అందుకే అంటాడు యోహాను సువార్త చూడమ్మ 7వ అధ్యాయం 37వ చదువు. అక్కడ యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ. అమ్మ, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవరైనా తప్పికొంటే నా యొద్దకు వచ్చి దప్పిక నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. రండి. ఆ పండుగలో ఏం లేదు. ఆ పండుగలో ఏముంది? పౌరుల మాసము, గొర్రెల మాసము, ఎద్దుల మాసము, గుబ్బల మాసం ఉంది. అది కాదు కావాల్సింది. నా యొద్ద రండి, నా యొద్దకు రండి, నేను ఇచ్చిన తాగండి, కడుపులో జీవజల నదులు మీలో పార్తి అని బిగ్గరగా కేకసంట. ఆ నదులే దేవుని వాక్యము. హల్లెలూయా. జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది ఏదంటే వాక్యము. వాక్యాన్ని తాగాలి. కడుపు నిండా తాగు. స్తోత్రం చెప్పండి. ఎండాకాలం వచ్చినప్పుడు మనం అన్నం ఎక్కువ తింటాం, నీరు ఎక్కువ తాగుతాం. ఎండాకాలం అన్నం ఎక్కువ తింటాం, నీరు ఎక్కువ తాగుతాం, నీరు ఎక్కువ తాగుతాం. అలాగే వాక్యం కూడా నువ్వు కడుపు నిండా తాగేసి ఆ వాక్యం నిన్ను బ్రతికించుతాడు. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో భక్తులు అంటాడు. 119వ కీర్తన 50వ వచనం చూడు. 119వ కీర్తన 50వ వచనం. 119:50వ కీర్తన. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నన్ను బ్రతికిస్తుంది. నా బాధలో నాకు ఇదే నాకు నెమ్మది కలిగి. అది నీ బాధ వచ్చినప్పుడు
వాక్యం నీలో ఉంటే వాక్యం వింటున్నావు, దాన్ని విడిచిపెట్టమాక. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. చెడ్డ మాటలు భద్రం చేసుకోమాక. చెడిపోయే మాటలు, పడిపోయే మాటలు, భద్రమయ్యే మాటలు అవి కాదు మనం హృదయంలో భద్రం చేసుకునేది. దేవుని వాక్యం భద్రం చేసుకుని నీకు బాధ వచ్చినప్పుడు ఆ వాక్యం మీద నేను చెయ్యేసి నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు చెయ్యేసి ప్రార్థన చేసుకో. ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నీ బాధలు నీకు నెమ్మది ఇస్తుంది. ఈ కరెంటు బల్బులు కనిపెట్టిన ఆయన ఒకప్పుడు పిచ్చోడంట. పిచ్చోడు. ఆ పిచ్చోడు అందరూ పంపించేయండి, వదులు, ఆ పిల్లని చంపేయండి లేకపోతే అని చెప్పేశారంట. అటువంటి వ్యక్తి చంపేయమంటే తల్లి ప్యాన నొప్పుల తండ్రి చంపడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు ఇటువంటి కొడుకు మన చెడ్డ పేరు చెప్తున్నాడు? ఎందుకు వీడు ఉన్న చోట ఉంటలేదు, చెడ్డ పేరు చెప్తున్నాడు. మనకు వద్దే చంపేద్దామంటే, అయ్యా నువ్వు చంపొద్దు అయ్యా, నా బిడ్డను చంపొద్దని బిడ్డను తీసుకుని మందిరంలోకి లేదంట. ఆ రోజు దైవజనుడు వాక్యం చెప్తున్నట్ట. ఏం చెప్తున్నట్టే, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన గుప్తమై ఉన్నాయని చెప్పాడంట. ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని చేసి ఇంటికి వచ్చిందంట. ఆ వాక్యాన్ని పెట్టుకుని రోజు బిడ్డని ఎడం చేత్తో బిడ్డని కౌగిలించుకొని కుడి చేత్తో వాక్యం చెయ్యేసి, అర్థం ఉందా? ఎడం చేత్తో బిడ్డని కౌగిలించుకొని కుడి చేత్తో వాక్యం చేసి, అయ్యా ఈ బుద్ధి జ్ఞానం నా బిడ్డ దయచేస్తారు, ఈ బుద్ధి జ్ఞానం నా బిడ్డ దయచేయమని ప్రార్థన చేసినంట. ఎక్కడుందన్నమాట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. 3:4 కొలసి 3 చూడు, కొలసీలో చూడు, కొలసి రాసిన పత్రిక చూద్దాం చూద్దాం. ఎక్కడది? 2:3లో బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవరి దగ్గర ఉన్నాయండి? ఈ ఒక్క వాక్యమే హృదయం పెట్టుకుంది. ఆ హృదయం పెట్టుకుని ఆ బిడ్డని రోజు ఆ బిడ్డని కౌగిట్లో పెట్టుకుని ఆ వాక్యం చేసి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ బుద్ధి జ్ఞానం నా బిడ్డ తెచ్చి, ఈ బుద్ధి జ్ఞానం నా బిడ్డ తెచ్చి ప్రార్థన చేస్తే బుద్ధి జ్ఞానంతో కూడా ఏం చెప్తా సర్వసంపదించాడంట. ఆ బుద్ధి జ్ఞానం ఆ పిచ్చోడు ఈ కరెంటు బల్బులు కనిపెట్టాడు. దేశం అంతా వెలుగు చూపించాడు. స్తోత్రం చెప్పండి. చంపమన్నారు, అందరూ చంపేయమన్నారు, కానీ ఆ వాక్యం ఆ బిడ్డని బ్రతికించి అనేక లక్షల కోట్ల మందికి వెలుగు చూపడానికి సహాయము చేశాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడు! అందుకే మీ దగ్గర జ్ఞానం పొందుకుంటే నన్ను అడుగు, నేను ఇస్తా అన్నాడు. హల్లెలూయా. ఈ జ్ఞానం కోరుకో. మనం వ్యర్థమైన పనిహిమాల జ్ఞానాలు కోరుకుంటాం. పనిహిమాల మాటలు వదిలి పెట్టుకుంటా, కానీ వాక్యం వదిలి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? వాక్యం వదిలి పెట్టుకుని ప్రార్థన చేసుకో. నీ బాధలు దేవుడు నీకు నెమ్మదిచ్చును గాక, నీ కష్టాలు తీరిపోను గాక, నీ రోగాలు తగ్గిపోను గాక, నీ అప్పులు తీరిపోను గాక, దేవుడు నీకు బిడ్డలు గాక, దేవుడు నీ బిడ్డలకు వివాహం జరిగించును గాక, దేవుడు నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చును గాక, దేవుడు నీ బిడ్డలను ఉన్నతమైన స్థానంలో ఉంచును గాక. అందుకే నా దాగు చూడు ఇవే. హల్లెలూయా. ఆయన దగ్గర దాక్కో, ఆయన దగ్గర దాక్కో. అందుకే ఆ కేరిత వాగు దగ్గర దాక్కున్న ఏలియాను పోషించిన దేవుడు ఆ వాగు నీరు తాగాడు, బ్రతికాడు. అలాగే నీవు నేను కూడా వాగు నీరుగా దేవుని వాక్యము. హల్లెలూయా. వాక్యం ద్వారా నువ్వు బ్రతకటం నేర్చుకోవడం కొరకే దేవుడు మనం పోషిస్తున్నాడు. హల్లెలూయా. నీరు నీకు ధారాళంగా ఇస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని వేస్తున్నావంటే మింగకుండా పక్కకి ఊసేస్తున్నావు. స్వతం చెప్పండి. ఊసేస్తున్నారు కొంతమంది, దాన్ని మిగట్లా చాలా మంది. చిన్నప్పుడు పిల్లలకు ముగ్గిలు పోసేవాడు, కాళ్ళ మీద బండేస్తాడు, అది ఏడితే బొగ్గు మీద చిటికేసాడు, బా అంటే పోతే అని చెప్పి చెప్పండి, అప్పుడు తాగేవాడు, లేకపోతే చంపలమ్మటి కాలిపోయాడు. అలా కాకుండా తాగాలి మనం దేవుని వాక్యాన్ని. నువ్వు తాగేవనుకో, ఆ వాక్యం తాగి ఉంటే నీ బాధల్లో నెమ్మదిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. 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 3వ మాట ముగిస్తాను, టైం అయిపోయింది. హల్లెలూయా. 3వ మాట ఏడ తాగాలంటే సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ మొట్టమొదటి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం మొట్టమొదటి. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం మొట్టమొదటి. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతాను తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడు. ఏ దావీదుతో ఇట్లా నేను నా తండ్రి అయిన
సౌలు దావీదు అన్నాడు, దావీదుకి యోనాతాను ఎవరంటే స్నేహితుడు, అంటే యువరాజు ఒక పేదవాడితో స్నేహం చేశాడు. దావీదును చంపాలని తండ్రి నిర్ణయించాడు. అప్పుడు దావీదు దగ్గరికి ఎవరు లేరు, యోనాతాను ఏమంటున్నాడు, చదువు. నా తండ్రి అయిన సౌలు నా తండ్రి సౌలు నిన్ను చంపవలెనన్న నిన్ను చంపాలని ప్రయత్నము మీద ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు ఎక్కడ దాగి ఉండుము. ఉదయమే జాగ్రత్త పడి ఎక్కడ దాగమన్నాడు, రహస్యమైన రహస్య స్థలములో నీవు దాగి ఉండుము. ఆమేన్ చెప్పండి. మూడోది ఎక్కడ దాగాలి, మొట్టమొదటి ఎక్కడ దాగాడు, మొట్టమొదటి ఎక్కడ దాగాలి, మనము మందిరంలో దాగాలి. రెండోది ఎక్కడ దాగాలి, వాక్యంలో దాగాలి. మూడోది ఎక్కడ దాగాలి, రహస్య స్థలం ముందు దాకా అన్నాడు. స్వతం చెప్పండి. రహస్య స్థలంలో దావీదు దాగాడు. దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 3,000 మందిని తీసుకెళ్ళాడు రాజు చంపాలని. అరణ్యలోకి వెళ్ళిన దావీదు సౌలు రాజు కనపడదు, కొండల్లోకి వెళ్ళే కనపడదు, కానీ దావీదు కనపడుతుంటాడు. ఎవరు, సౌలు కనపడుతున్నాడు, కానీ సౌలు మాత్రం దేవుడు దావీదును మరుగు చేశాడు. ఎందుకంటే రహస్య స్థలంలో ఉన్నాడు. రహస్య స్థలం అంటే ఏంటి అంటారేమో. రహస్య స్థలం అంటే మీకు అర్థం చెప్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. ఇది ఈ మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు ప్రార్థన చేయను నీ గదిలోనికి వెళ్ళి ఎక్కడికెళ్ళాలంట, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఎక్కడ దాగాలి, రహస్య స్థలం అంటే ఎప్పుడు చెప్పండి, ప్రార్థనా స్థలము. చదువు చెప్పండి. రహస్య స్థలం అంటే చెప్పండి, ప్రార్థనా స్థలము. దావీదు ప్రార్థనా పరుడు, దినమున 7 మార్లు స్తుతించేవాడు, 3 సార్లు ప్రార్థించే ప్రార్థనా పరుడు కనుక దావీదు దేవుడు కనపడకుండా చేశాడు. ఎవరికి, సౌలుకి. శత్రు కనపడకుండా చేశాడు, కానీ దావీదు మాత్రం కనపడదంటే చేశాడు. కానీ కనపడిన దావీదు అతను చంపలేదు. స్వతం చెప్పండి. దావీదు చంపలేదు, కానీ అతను కనపడితే దావీదుని చంపేసేవాడు. కానీ ఈయన ఎక్కడ దాగాడు, ప్రార్థనా స్థలంలో దాగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీవు నేను ప్రార్థనా స్థలంలో దాగి ఉంటే ఏది కొన్ని నిన్నేమి, రాజైన ప్రధానైన రాజైన ఎవడు కూడా నేను చంపడానికి అధికారము లేదు. గాడి చచ్చిపోయలేదా, సౌలు చచ్చిపోయా, దావీదు చచ్చిపోయా, సౌలు గారు చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి. అలాగే మనం ప్రార్థనా స్థలంలో దాగాలి. ఉదయకాలం జాము లేచి ప్రార్థన చేసుకోవాలి. 3 గంటల కాడ నుంచి తెల్లవారు 6 వరకు లోపల ఇప్పుడు లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే భక్తుడు దావీదు ప్రార్థన చేశాడు, దేవా నా దేవుడు నీవే, ఏకునే నిన్ను వెతుకుతున్నయ్యా, ఏకుని నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావం చూడని నీ పరిశుద్ధాలయము తట్టు కన్నెత్తు ఆశకున్నానని ప్రార్థన చేశాను. జామున కంపల్సరిగా 3 గంటలకు మెలుకొస్తే 3 గంటలకి, 4 గంటలకు మెలుకొస్తే 4 గంటలకి, 5 గంటలకు మెలుకొస్తే 5 గంటలకి ప్రార్థనలో కూర్చో. దేవుడు శత్రువుని కనపడకుండా చేయను గాక. హల్లెలూయా. శత్రువు నువ్వు కనపడవు, శత్రువు నీకు కనపడదు, కానీ ఆడికి నువ్వు కనపడకుండా దేవుడు చేయను గాక. అందుకే రహస్య స్థలము దాగి ఉన్నాడు. రహస్య స్థలం అంటే ప్రార్థనా స్థలం. హల్లెలూయా. ప్రార్థనా స్థలము 3 దాక్కోవాలి. ఎక్కడ దాక్కోవాలి? ఇప్పుడు దావీదు ఎక్కడ దాక్కున్నాడు, నా దాగు చోటు నీవే. మొట్టమొదటి ఎక్కడ దాక్కున్నాడు, మందిరంలో. రెండోది ఎక్కడ దాక్కున్నాడు, వాక్యంలో. 3ది ఎక్కడ దాక్కున్నాడు, ప్రార్థనలో. హల్లెలూయా. నీవు నేను కూడా ప్రార్థనలో దాక్కుంటే దేవుని పట్ల కార్యమును జరిగించునుగా. హలో చెప్దామా? అర్థమైన ఒకసారి చెప్పండి, అర్థమైన చెప్పండి, ఒకసారి ఇంకోసారి చెప్పండి. ఎక్కడ దాక్కోవాలనుకున్నాను చెప్పాలి. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? ఈ 3 చోట్ల దాగేవనుకో నీ సమస్యలని పరమ తండ్రి తీర్చునుగాక, నీ కష్టాలను దేవుడు తొలగించునుగాక, నీ దేవుడు గొప్పవాడిగా గొప్పదానిగా దేవుడు చేయుగాక. అట్టి గొప్ప దీవెన ఆ పరలోక తండ్రి మనకి ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన చేయండి.